నవ్వుతూ ఉంది. ఒక్కసారిగా నా గొంతు నొక్కటం మొదలుపెట్టింది. నాకు అసలు ఊపిరి అందడం లేదు. చివరి క్షణాల్లో ఆ మహిళ నుండి తప్పించుకొని కాస్త ముందుకు పరిగెత్తి వేరే గ్రామానికి చేరుకొని ఒక బ్యానర్ కట్టి ఉన్న కట్టెను ఆనుకొని ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాను. కొన్ని సెకండ్ల తర్వాత ఆ బ్యానర్ వైపు చూస్తే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయిపోయింది. ఎందుకంటే ఆ బ్యానర్ ఒక చనిపోయిన మహిళ శ్రద్ధాంజలికి సంబంధించింది. అలాగే ఆ బ్యానర్ నా వెంట పడి నా ప్రాణం తీయాలి అని ప్రయత్నించిన మహిళే. ఇక భయంతో కొంచెం దూరంలో ఉన్న దర్గా దగ్గరికి వెళ్ళి నీరసంతో కళ్ళు తిరిగి పడ్డాను. కొంచెం స్పృహలోనే ఉన్నాను. అదే సమయంలో ఒక వృద్ధుడు నా దగ్గరికి వచ్చి, భయపడకు, నీకు ఏమీ కాదు, నువ్వు క్షేమంగానే ఉన్నావు అని నా నుదుటిపైన తన చేతు పెట్టి నిమిరాడు. నేను ఇక నిద్రలోకి వెళ్ళాను. ఉదయం నాకు అందరూ మనుషులు గుసగుసలాడుతున్న శబ్దం వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. చూస్తే చుట్టూ జనం ఉన్నారు. వాళ్ళు, నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే రాత్రి నాకు జరిగింది అంతా చెప్పాను. అందులో ఉన్న ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, బాబు, అక్కడ ఒక ఆత్మ తిరుగుతుంది. రాత్రి సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరిపైన దాడి చేస్తుంది. ఇంకొకసారి రాత్రి 9 దాటాక ఆ రోడ్డు వైపు అస్సలు వెళ్ళకు, ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నాకు జరిగింది నిజమేనా అని అయోమయంలో ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. ఇంకా క్రీపీ ఇన్సిడెంట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా.